తక్కువ ఖర్చుతో తయారైపోతుంది 30 రూపీస్కి మనకి లీటర్ బాటిల్ తయారైపోతుంది. ఇదే గ్లాస్ క్లీనర్ మనం బయట కొనాలంటే మనకి 150 నుంచి 200 లోపు ఉంటుందండి. ఇటువంటి డ్వాక్రా మహిళలు కానీ లేదంటే 10 మంది కలిపి కానీ నేర్చుకుంటే ఓన్గా చేసుకోవచ్చు అండి. పెట్టుబడి తక్కువ అండి, 100లో పెట్టుబడి లక్షల్లో సంపాదన అండి. ఇది ప్రతి ఇంట్లోని కావాలి, హాస్పిటల్స్ కావాలి, హాస్టల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, ప్రతి ఒక్క చోట కూడా ఇట్లా అవసరం ఎంతో ఉందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకునే ఐడియాస్ ఏమన్నా చెప్పండి అని. ఈరోజు మనం కరెక్ట్గా అటువంటి వీడియోనే చూడబోతున్నామండి. ఈరోజు మనం వచ్చేసాము సుకృత బిజినెస్ వరల్డ్ అండి. ఇది మన రాజమండ్రిలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈ సుకృత బిజినెస్ వాళ్ళు రకరకాల బిజినెస్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఆడవాళ్ళు ఇంటి దగ్గరే ఉండి తక్కువ పెట్టుబడితో, అంటే 100లో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదించేటువంటి బిజినెస్ ఐడియాని వీళ్ళు మనకి ట్రైనింగ్ రూపంలో ఇస్తారనమాట. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంటికి, ఆఫీసులకి, హాస్పిటల్స్కి చాలా చాలా ఉపయోగపడే క్లీనింగ్ ప్రొడక్ట్స్, లిక్విడ్స్ అండి. ఇవన్నీ కూడా మనము చాలా తక్కువ బడ్జెట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సాధారణంగా మనకి లైజాల్ కానీ ఇటువంటి డెటాల్స్ కానీ మనకి బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటున్నాయండి. లైక్ మనము వాషింగ్ మిషన్లో వాడే వాషింగ్ లిక్విడ్ మనకి బయట మార్కెట్లో 250 రూపాయలు ఉంటుందండి, హాఫ్ లీటర్ వచ్చేసరికి. బట్ సుకృత బిజినెస్ వరల్డ్ వాళ్ళు మనకి జస్ట్ 40 రూపీస్కే అంతకంటే ఎక్కువ క్వాంటిటీ మంచి క్వాలిటీతో ఎలా తయారు చేసుకోవాలనేది నేర్పిస్తారు. నాట్ ఓన్లీ వాషింగ్ లిక్విడ్స్ అండి, మనకి డిష్ వాషెస్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, ఫినాయిల్, బాత్రూమ్ క్లీనర్, ఇలా మనకి 10 రకాల లిక్విడ్స్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇంటి వద్దే ఉండి ఎలా తయారు చేయొచ్చు, ఎలా మనం బిజినెస్గా దాన్ని డెవలప్ చేయొచ్చు అనేది ట్రైనింగ్లో అయితే నేర్పిస్తారనమాట. ఈరోజు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ఫ్రాంచైజ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళే మీకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీలో లిక్విడ్స్ తయారు చేసి మీకు పంపిస్తారు. మీరు మీకు ఒక మంచి లేబుల్ని, బ్రాండ్ని క్రియేట్ చేసుకుని ఆ లేబుల్ని మీరు ఆ బాటిల్స్ మీద స్టిక్ చేసి సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రాంచైజ్ కన్నా తీసుకోవచ్చు, లేదంటే ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. కేవలం 999కే మనకి ఈ ట్రైనింగ్ అయితే ఇస్తారండి. మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. మన రాజమండ్రి పాలగంగరాజు మిల్క్ ప్రొడక్ట్స్ బిల్డింగ్ ఉంటుంది కదండి, అందులోనే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. మనకి మే 6, 7 తేదీల్లో ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారనమాట. నాకైతే ఈ బిజినెస్ ఐడియా చాలా బాగా అనిపించిందండి. మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లోకి మనం వాడుకోవడానికి కూడా మనం బయట మార్కెట్లో పర్చేస్ చేస్తున్న కెమికల్స్తో కూడినటువంటి లిక్విడ్స్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి హ్యాండ్మేడ్ లిక్విడ్స్ అనమాట. మనకి హెల్త్ వైజ్గా చాలా మంచిది, అలానే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతాయి అనమాట. మనకి 30 రూపాయలు, 40 రూపాయలకి లీటర్ లిక్విడ్ మనం తయారు చేసుకునే విధంగా ఇక్కడ మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇంక మనం లేట్ చేయకుండా మేడంని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. మంచి వీడియో షేర్ చేశాను అనుకుంటే కనుక తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి. సో ఇంక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్నీ కూడా 10 రకాల ప్రొడక్ట్స్ అండి. అంటే మనము బట్టలు ఉతుక్కునేది కావచ్చు, వాష్రూమ్ క్లీనింగ్ చేసేది కావచ్చు, లేదు అంటే గిన్నెలు తోమే లిక్విడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తయారు చేసి ఉన్నాయి. మేడం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, మాకు దీని గురించి డీటెయిల్స్. దీని గురించి డీటెయిల్స్ అంటే అండి, ప్రతి ఒక్కరికి వీటితో మనకి చాలా అవసరం ఉంటుందండి. ఇంటికి కానీ, హాస్పిటల్స్కి కానీ, లేదంటే స్కూల్స్కి కానీ, హాస్టల్స్కి కానీ, ప్రతి చోట కూడా మనకి ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎంతో యూజ్ అవుతాయండి, ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వీటిని మార్కెట్లో చాలా కాస్ట్, మార్కెట్లో మనం వీటిని కొనాలంటే చాలా కాస్ట్ ఉంటున్నాయండి. ఇప్పుడు ఇది హాఫ్ లీటర్ మనం ఏరియల్ కానీ, టైడ్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకి 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుందండి. అదే మనం తయారు చేసుకుంటే కేవలం 40 రూపీస్కే మనం ఈ ప్రోడక్ట్ అనేది మనం తయారు చేయొచ్చండి. అదే మీరు ఏంటంటే ఈ విధంగానూ చేసుకోవచ్చు అండి. దీన్ని చేసుకున్న తర్వాత లేదండి మేము ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటామండి, మాకంటూ ఒక నేమ్ పెట్టుకుంటామండి, మేము సొంతంగా మేము బిజినెస్ చేసుకుంటామండి, వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకుంటామంటే మీకు ఇలాంటి ఎంటీ బాటిల్స్ ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇటు ఇక్కడ లేబుల్ కానీ ఏమి ఇదైనా పేర్లు కానీ ఏమీ లేదండి, ఓన్లీ ఇది ప్లాస్టిక్ అండి, ఖాళీ బాటిల్ అనమాట అండి. మీరు చూసినట్లయితే మనకి ఇలాంటి ఎంటీ బాటిల్స్ అనేవి దొరుకుతాయండి. మనకి ఈ ఎంటీ బాటిల్స్లో మనం తయారు చేసిన ప్రోడక్ట్ వేసుకొని మనం మీకు ఈ విధంగా మీకు స్టిక్కర్స్ అనేవి మనకి మార్కెట్లో మనం ప్రింట్ వేయించుకుంటామండి.
ఇప్పుడు చూసినట్లయితే ఇది ఫ్లోర్ క్లీనర్. ఈ విధంగా మనం ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకొని మనం లైసెన్స్ తెచ్చుకొని దాన్ని మనం DTPలో ఇలా ప్రింట్ అనేది వేసుకుంటామండి. అదేవిధంగా ఫ్లోర్ క్లీనర్. అదేవిధంగా మీరు చూసినట్లయితే టాయిలెట్ క్లీనర్ అండి. అలాగే మీరు చూసినట్లయితే మీరు లేబుల్ అండి. ఇది ఏమేమి వస్తాయి మేడం ఈ ట్రైనింగ్ లో? ఏమేమి లిక్విడ్స్ నేర్పిస్తారు? మీకు ఏమేమి వస్తాయంటే ఒక బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అండి. వాషింగ్ లిక్విడ్ ఒకటి, వాషింగ్ లిక్విడ్ అండి. నెక్స్ట్ మీకు ఏం చూపిస్తానంటే డిష్ క్లీనింగ్ అండి. డిష్ క్లీనింగ్ ప్రొడక్ట్ చూసారు కదా, ఇదిగోండి మనం డిషెస్ క్లీన్ చేసుకునే ప్రొడక్ట్. అవునండి, ఇది డిష్ క్లీనర్. ఓకే, ఈ విధంగా మనం విమ్ ఎలా ఉంటుందో అదే రకంగా ఉంది, స్మెల్ కూడా అలాగే వస్తుంది. సేమ్ అలాగే వస్తుందండి. క్లీనింగ్ కూడా అలాగే ఉంటుందా మేడం? క్లీనింగ్ కూడా అలాగే ఉంటుంది, సేమ్ అండి. ఒక లేబుల్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది. అలా గిన్నెలతోటి డిషెస్ తోటి ఒక లేబుల్ క్రియేట్ చేసుకొని ఇలాగ మనం స్టిక్కర్ అనేది ఇక్కడ అంటించుకుంటామండి. ఈ స్టిక్కర్ అనేది ఇలా అంటించుకొని మనం ఫ్రంట్ బ్యాక్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాము. లేదండి మేము ఇలా బాటిల్స్ వద్దండి, మేము తక్కువ రేట్లో తక్కువ రేంజ్ లో సేల్ చేసుకుంటామండి అనేసి ఒక డ్వాక్రా గ్రూపుల వాళ్ళు కానీ, ఇప్పుడు చాలా మంది గ్రూపుల వాళ్ళు కూడా ఉంటారు కదండి, డ్వాక్రా గ్రూపుల వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఇంటింటికి కూడా సేల్ చేసుకోవచ్చు అండి. ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని. అయితే ఇలా మనం వాటర్ బాటిల్స్ ఖాళీ తాగేసిన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వేస్ట్ బాటిల్స్, మనం ఎక్కడైనా హాస్పిటల్స్ లో కానీ అక్కడ కూడా మనకి రైల్వే స్టేషన్స్ లో కానీ మనకు ₹1 అలా ఇచ్చేస్తారండి ఖాళీ బాటిల్స్. అవి మనం పర్చేస్ కొనుక్కొని మనం ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా వాటర్ బాటిల్స్ లో నింపుకొని మనం ఈ రకంగా కూడా చిన్న లేబుల్ వేసుకోవచ్చు అండి. ఇది చూసారు చిన్న లేబుల్, ఇది ఇది ఫెనైల్ బాటిల్ అండి. అలా చిన్న లేబుల్ వేసుకొని మనం దీని మీద అంటించుకొని మనం చేసుకోవచ్చు అండి. అదే విధంగా మీరు ఇది చూసినట్లయితే గ్లాస్ క్లీనర్ అండి. ఈ గ్లాస్ క్లీనర్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఇలా ఉంటే ఇలా లేబుల్ వేసుకోవడం, ఇది ఎంటీ బాటిల్ తీసుకోవడం అండి. ఈ రకంగా మనం ప్రెస్ చేస్తే గ్లాస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఎలా దొరుకుతుందో అలా తయారు చేయొచ్చు. లేదు అంటే మనం ఇట్లా బాటిల్ లో కూడా సింపుల్ గా సేల్ చేయొచ్చు. వాటర్ బాటిల్ కూడా సింపుల్ గా చేసుకొని మనం ఇలా ఒక స్టిక్కర్ అనేది లేబుల్ అనేది మనం తయారు చేయించు. చూడండి నేమ్ చూడండి, గ్లాస్ క్లీనర్. దీని మీద గ్లాస్ క్లీనర్ ఉంటుంది. బాగుందండి. అంటే ఇది మనకి తక్కువ ఖర్చుతో తయారైపోతుంది. ₹30 కి మనకి లీటర్ బాటిల్ తయారైపోతుంది. ఇదే గ్లాస్ క్లీనర్ మనం బయట కొనాలంటే మనకి 150 నుంచి 200 లోపు ఉంటుందండి. ఇది ₹30 ₹40 లో మనకి తయారైపోద్దండి. ఇలా ఇంకా మన దగ్గర వచ్చండి ఫినాయిల్ లో కూడా రకాలు ఉన్నాయండి. ఫినాయిల్ లో ఫుల్ లీటర్, హాఫ్ లీటర్. చూడండి ఇదిగోండి ఫినాయిల్, ఇది ఈ విధంగా ఇది ½ లీటర్ ఫినాయిల్ అండి. ఇది ఫుల్ అండి. ఈ రకంగా కూడా మనం ఫినాయిల్స్ తయారు చేస్తామండి. అదే ఎంటీ బాటిల్ మీరు వాటర్ బాటిల్ అయితే ఈ విధంగా నింపుతామండి. ఇదైతే మనకి ₹20 అండి బాటిల్ అయితే. ఇదైతే మనకి ₹30-40 అవుతుందండి మార్కెట్ లో. బ్రాండ్ మాట అండి, ఇది బ్రాండెడ్ అని మనం అలా స్టిక్కర్ వేసుకొని ఇందులో కలర్స్ మనకు కావాల్సిన కలర్స్ కలుపుకోవచ్చు అండి. ఓకే, సో మనము ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరే తయారు చేసి ప్రోడక్ట్ కూడా పంపిస్తారు. ఆ ప్రోడక్ట్ అనేది మేము అలాగా తయారు చేసి చూడండి 5 లీటర్స్ టిన్ అండి. ఇది ఆల్ పర్పస్ అండి. ఇది ప్రతి దానికి కూడా యూజ్. టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, మార్బుల్ క్లీన్ చేసుకోవచ్చు, తర్వాత మనం ఏదైనా బైక్స్ అవి కడుక్కోవడానికి కానీ క్లీన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఆల్ పర్పస్ ఆయిల్ అండి ఇది. ఇలాగా మేము 5 లీటర్స్ టిన్స్ మీకు మేము సేల్ చేస్తామండి. మీకు ఇలా ఎంటీ బాటిల్స్ ఉంటాయన్నమాట. ఈ ఎంటీ బాటిల్స్ 5 లీటర్స్ బాటిల్స్ అండి. ఇలా కూడా 5 లీటర్స్ కూడా మీరు లేబుల్ అనేది వేసుకొని ఈ విధంగా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మీకు 10 లీటర్లు కావాలా 20 లీటర్లు కావాలనేది మేము టిన్స్ తయారు చేసి మీకు డీలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ 20 లీటర్స్ 30 లీటర్స్ టిన్స్ తెచ్చుకొని మరి ఈ విధంగా బాటిల్స్లో నింపుకొని మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. లేదని మేము బ్రాండ్ క్రియేట్ చేసుకుంటామండి అన్నా కూడా ఈ విధంగా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది హార్పిక్ అండి. చూడండి ఇది ఎంటీ బాటిల్. ఇప్పుడు ఇది హార్పిక్ అండి టాయిలెట్ క్లీనర్. చూడండి ఇది ఎంటీ బాటిల్. సో దానికి స్టిక్కర్ వేసుకొని మనం దానికి సంబంధించి స్టిక్కర్ మన దగ్గర ఉందండి, చూపిస్తాను మీకు. సో మేడం ఇలా ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేదంటే ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ కూడా చూడండి. ఇదిగోండి ఇది టాయిలెట్ క్లీనర్ అండి. మీకు చూడండి కింద నేమ్ చూడండి మీరు, టాయిలెట్ క్లీనర్ ఉంది. ఈ టాయిలెట్ క్లీనర్ మనం ఏం చేస్తాం అంటే ఫ్రంట్ బ్యాక్ మనం ఈ స్టిక్కర్ మనం వేసేసి మనం సేల్స్ అనేది చేస్తామట అండి. అలా మంచి ఐడియా మేడం. నిజంగా ఎక్కడ కూడా లేదు ఈ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇది ఒక బిజినెస్ చేయొచ్చు మనకి తక్కువ బడ్జెట్ లో అవుతుందని నిజంగా ఎవరికి తెలియదు. చూసినట్లయితే మీరు హ్యాండ్ వాష్ అండి ఇది. ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇలా బాటిల్లో మనకు కావాలనుకుంటే కలర్స్ మనం కావాల్సిన కలర్స్ కలుపుకోవచ్చు అండి. చాలా కలర్స్ ఉంటాయి మనకి హ్యాండ్ వాష్ లో. బ్లూ ఉంటది, ఎల్లో ఉంటది, గ్రీన్, పింక్, మనకు కావాల్సిన కలర్ మనం తయారు చేసుకొని మనం
ఇలా మన బిజినెస్ పరంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని సేల్ చేసుకోవాలంటే ఈ రకంగా చేసుకోవచ్చు అండి. సో మేడం ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అంతా తయారు చేయాలి అంటే కనుక మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎటువంటి మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మేడం మనకి? ఈ మెటీరియల్ అంతా మన దగ్గర దొరుకుతుందండి. మన దగ్గర ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి మనమే ప్రొవైడ్ చేస్తామండి. ఈ మెటీరియల్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తామా? మనమే ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళకి ఎంతలో కావాలంటే అంతలో మనం ప్రొవైడ్ చేస్తామండి. 2000 నుంచి ఉంటుందండి, 2000, 3000 అలా వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ ఎంత కావాలో దాన్ని బట్టి ఉంటుంది, క్వాంటిటీని బట్టి ఉంటుంది. స్టార్టింగ్ అయితే మనకు 4000 నుంచి ఉంటుందండి మెటీరియల్ మీకు కిట్. ఇప్పుడు నేను చూపిస్తానండి ఇందులో ఏముంటాయి అన్నది. ఓకే. సో ఈ లిక్విడ్స్ తయారు చేయడానికి మనకి ఎటువంటి ప్రోడక్ట్ అంటే రా మెటీరియల్ కావాలి అనేది ఇప్పుడు మనం చూస్తున్నామండి, అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇది ఎటువంటి మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏం అవసరం లేదండి. మనం ఎంత తయారు చేసుకుంటే మనకి అంత మనకి ఈ మెటీరియల్ దొరుకుతుందండి. ఏంటి మేడం ఇవన్నీ మనకి? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ లిక్విడ్స్ తోనే మనం ప్రతి ప్రొడక్ట్ అనేది తయారు చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉన్నాయో మన దగ్గర ఈ ప్రొడక్ట్లతోనే మనం ఈ రా మెటీరియల్ తోనే మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారవుతాయి. అంటే ఇదంతా ఫార్ములాకి సంబంధించిన ఫార్ములాస్ అండి. దీంట్లో పేర్లు ఉన్నాయి చూడండి. ఓకే. ఇవన్నీ లిక్విడ్స్. ప్రతి దానికి కూడా మీకు నేమ్ ఉంటదండి. ఓకే. ఈ నేమ్స్ ని బట్టి దీనికి క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. చూడండి అన్ని ప్రతి దానికి పేరు ఉంటుంది. యాసిడ్ అంటే ఇది మనం ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు కదండి, వీటికి మళ్ళీ మెజరింగ్ కప్స్ ఉంటాయండి. సో ఇదంతా కూడా మనకి రా మెటీరియల్ అండి. యాసిడ్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు ఉన్నాయి. వీటిని ఎలాగ మిక్స్ చేయాలనేది మనకి మెజరింగ్ కప్స్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో మనకి నేర్చుకునేది ఇదేనా మేడం? అవునండి. ఈ బ్లూ పౌడర్ అండి. బ్లూ పౌడర్ వచ్చి మనకి హార్పిక్ లో యూజ్ చేస్తామండి. టాయిలెట్ క్లీనర్ లో యూజ్ చేస్తాము. తర్వాత ఈ పింక్ కలర్ వచ్చి మీకు హ్యాండ్ వాష్ లో యూజ్ చేస్తామండి. లైజాల్ లో మన ఫ్లోర్ క్లీనర్ లో యూజ్ చేస్తాము. ఇంకోండి లైజాల్ లో యూజ్ చేసాము, హ్యాండ్ వాష్ లో యూజ్ చేసాము ఈ పింక్ కలర్. సో ఇక్కడ వచ్చేసరికి మెజరింగ్ కప్స్ అండి. అవునండి. ప్రతిదీ కూడా మనం చాలా కొలతల ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందండి. దీనికి యొక్క నోట్స్ థియరీ అనేది ఉంటుంది. మనం ఈ థియరీ ప్రకారం దీని మీద మీరు చూసినట్లయితే మీకు మెజర్స్ ఉన్నాయి కదా, ఈ కొలతల ప్రకారం మనం ప్రతిదీ కూడా కలుపుకోవాల్సి వస్తుందండి. ఈ ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది మేడం? ఈ ట్రైనింగ్ వచ్చి మనకి 2 days అండి. 2 days లోనే మనకి ఈ 10 రకాల లిక్విడ్స్ తయారు చేయడము, కలపడము, మిక్స్ చేయడము, బిజినెస్ ఎలాగా డెవలప్ చేసుకోవడం అన్ని చెప్పేస్తారు మీరు. థియరీ కూడా ఉంటుంది. థియరీ కూడా నోట్స్ అనేది కూడా మనం థియరీ ఇవ్వడం జరుగుతుందండి. థియరీ అనేది ప్రతి దానికి ఎలా చేయాలి ఏంటన్నది మనం థియరీ అనేది ఇవ్వడం. సో మేడం ఈ 2 days ట్రైనింగ్ లో మనకి ఏమేమి ఫార్ములాస్ అంటే ఏమేమి లిక్విడ్స్ నేర్పిస్తారు? ఇందులో మనం ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే అండి, ఫస్ట్ ఫినాయిల్ ఇస్తామండి. ఆ ఫినాయిల్లో హెర్బల్ ఫినాయిల్, నార్మల్ ఫినాయిల్ ఉంటుంది. అందులో లెమన్ ఉంటుంది, రోజ్ ఉంటుంది, జాస్మిన్ ఉంటుంది. రకరకాల ఫ్లేవర్స్లో మనం ఫినాయిల్స్ అనేవి తయారు చేయడం నేర్పిస్తామండి. ఆ తర్వాత మీకు హ్యాండ్ వాష్ ఉంటుంది. హ్యాండ్ వాష్ అయిపోయిన తర్వాత మీకు గ్లాస్ క్లీనర్ అనేది ఉంటుందండి. గ్లాస్ క్లీనర్ తర్వాత మీకు వచ్చి లైజాల్ అండి, ఫ్లోర్ క్లీనర్. మనకి నేలకి మనం తడిబట్టు పెట్టుకుంటాం కదా, ఫ్లోర్ క్లీనర్. తర్వాత మార్బుల్ క్లీనర్ అండి. మార్బుల్ క్లీనర్ వస్తుంది. ఇది మార్బుల్ క్లీనర్. ఫ్లోర్ క్లీనర్ సెపరేట్, మార్బుల్ క్లీనర్ సెపరేట్ అండి. ఇది చూసినట్లయితే ఇది ఫ్లోర్ క్లీనర్ అండి. ఇది ఫ్లోర్ క్లీనర్, ఇది మార్బుల్ క్లీనర్ అండి. దేనికి రెండు ఒకటి కాదండి. మార్బుల్ పెట్టే మనం ఫ్లోర్ క్లీనర్ పెడితే మార్బుల్ పాడవుతుంది అనమాట. ఫ్లోర్ క్లీనర్ ఇది మార్బుల్ క్లీనర్. తర్వాత మీకు హార్పిక్ అండి. హార్పిక్ లో ఈ విధంగా హార్పిక్ తయారు చేయడం అన్నమాట. హార్పిక్ టైల్ మన టాయిలెట్ క్లీనర్ అండి. హార్పిక్ నేర్పిస్తాము. విమ్ అదే విధంగా మీకు డిష్ వాషర్ అండి. డిష్ క్లీనింగ్ ప్రిల్ కానీ విమ్ కానీ చాలా రకాలు ఉన్నాయి కదా, అదండి. ఈ డిష్ క్లీనింగ్ ప్రోడక్ట్ నేర్పిస్తాము. తర్వాత మీకు ఫ్యాబ్రిక్ వాష్ అండి, సర్ఫ్ ఎక్సెల్. సర్ఫ్ ఎక్సెల్ అనేది మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా సర్ఫ్ ఎక్సెల్ ఉంటుంది. చాలా ఉన్నాయండి. ఒక హౌస్ కి గానీ హాస్పిటల్ కి గానీ ఉపయోగపడే ఎవ్రీథింగ్ మనకి ఇందులో వచ్చేస్తాయి. ఇది వచ్చి టైల్స్ క్లీనర్ అండి. ఇది టైల్స్ క్లీనర్. మార్బుల్ క్లీనర్ వేరు, టైల్స్ క్లీనర్ వేరు, ఫ్లోర్ క్లీనర్ వేరు అండి. ఇది యాసిడ్ అండి. ఈ బాటిల్ చూసినట్లయితే ఇది యాసిడ్ అండి. ఇది యాసిడ్ కూడా తయారు చేయడం యాసిడ్ అండి. ఫినాయిల్ లో ఇది వైట్ ఫినాయిల్ అండి. అదే విధంగా ఇది గ్లాస్ క్లీనర్. ఇది హ్యాండ్ వాష్. మీకు అన్ని రకాలుగా మీకు మొత్తం 10 రకాలు అనేవి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రూమ్ ఫ్రెషనర్ అండి, లైమ్. మీకు స్మెల్ హౌస్ అంతా కూడా లైమ్, నిమ్మకాయ స్మెల్ వస్తుంది అండి. ఇది రూమ్ ఫ్రెషనర్ అండి.
ఆ రకంగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీటిల్లో ఈ ప్రొడక్ట్స్ తో మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్స్ తయారు చేసుకోవచ్చు అండి? ఒక్కొక్కటి 5 లీటర్లు వస్తుందండి. అబ్బా, ఈ 10 ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి 5 లీటర్లు చేసే వస్తుందండి. ఓకే ఓకే, మీకు ఈజీగా మనకి డబుల్ ఇన్కమ్ వస్తుందండి. సో నైస్ అండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే కొద్దీ రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. అదేలేండి, క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకి తక్కువ పెట్టుబడికి ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. లేదండి మేము మాకు వద్దండి, ట్రైనింగ్ వద్దండి, మాకు ఇవన్నీ మేము కలపడం మాకు అంత ఇది కాదండి, మాకు తయారైన ప్రొడక్ట్ ఈ విధంగా ఇచ్చేసేయండి అంటే మేము ఇలా 5 లీటర్స్ లో ఇస్తాము, 10 లీటర్స్ లో ఇస్తాము, 20 లీటర్స్ లో కూడా మేము ప్రతి ప్రొడక్ట్ తయారు చేసి ఇచ్చేస్తామండి. మీరు ఎంటీ వాటర్ బాటిల్స్ లో యూజ్ చేసుకుని మీరు ఇలాగా స్టిక్కర్స్ వేసుకొని ఈ విధంగా స్టిక్కర్స్ వేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. లేదండి మేము ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటామండి, మేము బ్రాండ్ ప్రకారం మేము ఇలాగా మేము హార్పిక్ కానీ ఏదైనా సరే ఒక బ్రాండ్ ప్రకారం మేము చేసుకుంటామంటే మీరు బ్రాండ్ ప్రకారం కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మీరు చెప్తారండి? మొత్తం మా దగ్గర ఉన్నాయండి, మేమే సప్లై చేస్తామండి. ఎంటీ బాటిల్స్ కానీ రా మెటీరియల్ కానీ, ఇప్పుడు ఈ ఎంటీ బాటిల్స్ ఉన్నాయి కదండి, ఈ ఎంటీ బాటిల్స్ కానీ రా మెటీరియల్ కానీ అంతా మేమే ప్రొవైడ్ చేస్తామండి. మా దగ్గర ఉంటాయండి అన్ని కూడా మేమే సేల్ చేస్తాం. ఈ బాటిల్స్ కానీ, ఫినైల్ బాటిల్స్ కానీ, ఇలా లైజాల్ కానీ, టాయిలెట్ క్లీనర్ బాటిల్స్ కానీ. ఓకే మేడం, అన్ని కూడా నిజమే మేడం. నిజంగా ఎక్కడా లేనంత అద్భుతమైన ఒక ఐడియాని మా అందరికి కూడా ఉపయోగపడే ఐటమ్ చెప్పారు. అండ్ ముఖ్యంగా మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది మహిళలే కాకుండా జెంట్స్ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. డీలర్షిప్ ఇస్తామండి, ఫ్రాంచైజ్ కూడా ఇస్తామండి. లేదా మేము ఓన్గా పెట్టుకోవాలనుకుంటున్నామండి, మేము ఇలాగా మీరు తయారు చేసిన ప్రోడక్ట్ మేము డైరెక్ట్గా తీసుకుంటామండి. లైజాల్ కానీ, హార్పిక్ కానీ, లేదంటే డిష్ క్లీనింగ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే మేము డైరెక్ట్గా మీ దగ్గర తీసేసుకుంటామండి. మేము ఇలా బాటిల్స్లో నింపుకొని సేల్ చేసుకుంటామన్నా కూడా మేము ఆ రకంగా ఇస్తామండి. మీరు ఏ విధంగా బిజినెస్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా లైసెన్స్ అనేది ఈ హోమ్ కేర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్కి లైసెన్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎటువంటి లోన్స్ ఇస్తుంది అన్నది కూడా మేము వివరంగా తెలియజేస్తామండి. ఇది ఎటువంటి డ్వాక్రా మహిళలు కానీ లేదంటే 10 మంది కలిపి కానీ నేర్చుకుంటే ఓన్గా చేసుకోవచ్చు అండి. పెట్టుబడి తక్కువ అండి, 100లో పెట్టుబడి, లక్షల్లో సంపాదన అండి. ఇది చాలా యూజ్ సబ్జెక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోని కావాలి, హాస్పిటల్స్ కావాలి, హాస్టల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, ప్రతి ఒక్క చోట కూడా ఇట్లా అవసరం ఉంది. అవును మేడం, నేను అనేది అదే అవసరం ఉంది. ప్లస్ బయట మనకి చాలా 100,000 కూడా ఖర్చు అవుతున్నాయి మేడం వీటికి. ఒక ఇంటికే 1000 ఖర్చు అవుతుంది. అలాంటిది మనము 10, 20, 30లో కూడా ఈ ప్రోడక్ట్ని తయారు చేసుకోవచ్చు. నిజంగా మేడం చెప్పినట్టు ఒక 10 మంది మహిళలు కలిపి ట్రైనింగ్ తీసుకొని చిన్నగా ఇంట్లో బిజినెస్ చేసుకుంటే గనుక వాటర్ బాటిల్స్ లో చాలా మంచి లాభాలు వస్తాయి. వాటర్ బాటిల్స్ లో నింపుకొని ఈ విధంగా స్టిక్కర్స్ అనేవి వేసుకొని బాగుందండి మేడం, నిజంగా మంచి ఐడియా ఇచ్చారండి. తప్పకుండా మాకు మంచి వాల్యుబుల్ ఐడియా ఇచ్చారు. నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మేడం మీకు డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.